ఇది తెలంగాణలో ఒకసారి చూద్దాం. నువ్వేం చెప్పొద్దు, ఉత్తమ్ భట్టిని రమ్మనండి. రేవంత్ ను లెక్క చేయని అధిష్టానం. మంత్రి పదవుల మార్పులపై 2 రోజులుగా పార్టీ నేతలతో మంతనాలు. ఎవరికి ఏ శాఖ ఇవ్వాలా అన్న దానిపై చర్చ. రేవంత్ చెప్పిన దానికి ఒప్పుకొని హైకమాండ్. నువ్వేం చెప్పొద్దు, ఉత్తమ్ భట్టిని రావాలని ఆదేశాలు. హుటాహుటిన ఢిల్లీకి ఉత్తమ్ భట్టి. ఇక పెద్దగా మార్పులు చేసుకోబోతా ఉన్నాయట. ఎవరెవరికి ఏ శాఖలు అయితే ఉన్నాయో శాఖల మార్పు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఢిల్లీలోనే ఉన్నారు, కానీ ఫైనల్ కావట్లేదు. ఆయన మాట ఫైనల్ కావట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని, తర్వాత భట్టి విక్రమార్కని ఇద్దరిని కూడా హైకమాండ్కి రావాలని చెప్తున్నారట. మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే లిస్ట్ రాసి ఇచ్చినారో ఆ లిస్ట్ సరిగా పట్టించుకోలేదు. దాన్ని పక్కగా పెట్టినటువంటి నేపథ్యంలో మరి ఎక్కడ ఫైనల్ చేయాలి, ఏ శాఖ ఎవరికి మార్చాలి, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల్ని ఎవరినైనా తొలగించాలన్నా, వీటన్నిటి నిర్ణయాలు కూడా ఒక రేవంత్ రెడ్డి గారి మాట అయితే వింటలేరట. అంత పెద్దగా అధిష్టానం పట్టించుకోవట్లేదు అనేది మనం ఇక్కడ కనబడతా ఉన్నది. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం లేదు, కనీసం ఆయన మాటకు విలువ కూడా ఇవ్వడం లేదన్న ప్రచారం జరుగుతోంది. 46వసారి ఢిల్లీ వెళ్లిన రేవంత్ కు మళ్ళీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మంత్రివర్గ విస్తరణ జరగడంతో ఎవరికి ఏ శాఖ పదవులు ఇవ్వాలన్న దానిపై 2 రోజులుగా పార్టీ నేతలతో చర్చించినా ఆయన చెప్పిన వారికి ఆ శాఖలు కేటాయించేందుకు ససేమరా అన్నట్లు తెలుస్తోంది. నువ్వేం చెప్పొద్దు, ఉత్తమ్ భట్టిని రమ్మనాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో మంగళవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క హుటాహుటిన ఢిల్లీ వెళ్లారనేటటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనను కలిసేందుకు రాహుల్ గాంధీ ఇష్టపడడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆయన మాటకు కూడా విలువ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో సీఎం సిఫారసు చేసిన వాళ్లకు కాకుండా వేరే వాళ్లకు మంత్రి పదవులు కట్టబెట్టింది. ఆఖరికి ఇప్పుడు శాఖల కేటాయింపులో కూడా ఆయన మాటను హైకమాండ్ పెద్దలు ఎవరు పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రధానంగా విద్యాశాఖ ఒకటి, హోంశాఖ ఒకటి 2 కేటాయించాలి. ఇప్పుడు వచ్చిన కొత్త 3 మంది కదా, ఆ 3 మందికి ఏమైనా ఇవ్వాలా, లేకపోతే అటోల శాఖలు తీసుకొచ్చి వీళ్ళకేసి ఈ హోంశాఖ తర్వాత విద్యాశాఖ ఏవైతే ఉన్నాయో వాటిని వేయాలి. రేవంత్ రెడ్డి గారు ఆయనకి హోంశాఖ ఇచ్చేసేయండి, ఆయనకి తర్వాత విద్యాశాఖ ఇచ్చేసేయండి అంటే కుదరట్లేదట. అప్పట్లో కుదిరినది ఏది, సంవత్సరాల క్రితం అధికారంలోకి రాకముందు, ఎన్నికల కంటే ముందు, ఎన్నికల తర్వాత కొన్ని రోజుల వరకు నడిచింది. కానీ మరి ఇప్పుడు నడుస్తున్నట్టు ఏం కనపడతలేదు. ఒకవేళ నడిచేటట్టుంటే మళ్ళీ ఇడికెళ్ళి ఇల్లెందుకు పోలే, హుటాహుటిన సార్ అక్కడే ఉండగా గంతే కదా. ఆఖరికి ఇప్పుడు శాఖల కేటాయింపుగా హైకమాండ్ పెద్దలు పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. దాదాపు 2 రోజులుగా ఢిల్లీలో తిష్టవేసి ఏఐసిసి నేతలు కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలను కలిసి మంత్రుల శాఖలపై చర్చించారు. మంత్రివర్గంలో పరువుల శాఖలకు మార్చాలని, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలని దానిని లిస్ట్ చేసి అందజేసినట్టు తెలుస్తోంది. అయితే అది చూసిన నేతలు వద్దని పక్కన పెట్టారని కూడా సమాచారం ఉంది. మంత్రుల శాఖల కేటాయింపులపై రేవంత్ రెడ్డి ఇచ్చిన జాబితాపై హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తనకు అనుకూలమైన వారికి మంచి శాఖలు కేటాయించడంతో ఆయన తీరుపై పార్టీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎవరికి ఏ శాఖ ఇవ్వాలో నువ్వే చెప్పొద్దని అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పినట్లు వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అక్కడికి పోయిన తర్వాత మంత్రులు అక్కడ వాళ్ళు కాదు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, వీళ్ళు కూడా మాట్లాడుతూనే ఉన్నారు కదా. ఇప్పటికే అంతా ఆగమాగం ఉన్నది. వచ్చేదాకా ఒకటి, వచ్చిన తర్వాత ఇంకోటి. రేవంత్ రెడ్డి గారిని మాత్రానికి వాడు ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు నమ్మేటటువంటి ఏం లేదు. మీరు ఆగాలే, అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మరి ఫైనల్ చేద్దాం అనేటటువంటి వార్తలు అయితే మరి వినపడతా ఉన్నాయి. కొద్దిగా ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో దాన్ని విన్నట్టే విన్ని కొద్దిగా పక్కకు కూడా పెడతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చినటువంటి 3 మంత్రులు ఏవైతే ఉన్నారో ఆ మంత్రుల విషయంలో కూడా క్లియర్ గా తెలిసిపోతా ఉన్నది. సార్ ఇచ్చినటువంటి పేర్లలో మాత్రానికి లేవు అని ఒకవైపు చెప్తా ఉంటే, మరి ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఏం చెప్తా ఉంది అంటే సుదీర్ఘమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు అయితే రాబోతా ఉన్నాయి. ఏ శాఖ ఎవరికైనా మార్చొచ్చు, ఎలాంటి నిర్ణయాలను తీసుకోవచ్చు. అందుకే అక్కడికి వెళ్ళి చర్చలకి
ఇక్కడ నుంచి రావాలని చెప్పేసి భట్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి మరి వాళ్ళు కూడా చెప్తున్నారు. కాకపోతే మరి ఇంటర్నల్ గా ఏం జరుగుతా ఉన్నది, మంత్రి ఇచ్చిన పేర్లు రాలేదు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పేర్లు మంత్రులలో రాలేదు. ఇక్కడికి వెళ్ళి మరి 2 రోజులు కూడా ఆడ సుదీర్ఘంగా చర్చలు జరిగి ఫైనల్ చేసుంటుంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వీళ్ళని ఎందుకు రమ్మనాలి? సో ఇదంతా కూడా మరి ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి విషయం. మరి మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడికి వెళ్ళి మరి ఏం చెప్తున్నారో, ఇక మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడికి వెళ్ళి కూడా చెప్తారు కదా ఏం జరుగుతా ఉంది ఏందనేది. ఆమె ఖచ్చితంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. కాబట్టి మరి సుదీర్ఘ మంత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మ్యాక్సిమం ఇవాళే రావచ్చట, ఇవాళ సాయంత్రం వరకు కూడా ఎవరికి ఏ శాఖలు అనేది తేలబోతా ఉంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది.